ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చూస్తుంటే ఉద్యోగులకు గత ప్రభుత్వం 4 డిఏలు ఎగ్గొట్టడం జరిగింది. ఆ 4 డిఏల్లో 3 డిఏలు ఇచ్చేసిన తర్వాత ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ ఉద్యోగులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి డిఏ ఇవ్వాలని, డిఆర్ఎస్ అలవెన్స్ సంబంధించి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చూస్తుంటే ఉద్యోగులకు గత ప్రభుత్వం 4 డిఏలు ఎగ్గొట్టడం జరిగింది. ఆ 4 డిఏల్లో 3 డిఏలు ఇచ్చేసిన తర్వాత ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ ఉద్యోగులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి డిఏ ఇవ్వాలని, డిఆర్ఎస్ అలవెన్స్ సంబంధించి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చూస్తుంటే ఉద్యోగులకు గత ప్రభుత్వం 4 డిఏలు ఎగ్గొట్టడం జరిగింది. ఆ 4 డిఏల్లో 3 డిఏలు ఇచ్చేసిన తర్వాత ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ ఉద్యోగులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి డిఏ ఇవ్వాలని, డిఆర్ఎస్ అలవెన్స్ సంబంధించి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.